నిబంధనలో ఉన్న వ్యక్తులకి ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి, కానీ దాన్ని నెరవేర్చే సామర్థ్యం వారిలో ఉందంటే ఖచ్చితంగా లేదు. కానీ ఇప్పుడు ఆ సామర్థ్యం మనలో ఉంది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఒక కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నానని చెప్పి మరలా పాత ఆజ్ఞనే చెప్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఆజ్ఞ ఉంది, కానీ దానిని నెరవేర్చే సామర్థ్యం వారికి లేదు. ఎట్లా? యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ వీటన్నిటి ద్వారా ఆయన రక్తంలో కడగబడిన మనలోకి దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని నెరవేర్చే శక్తి పాత నిబంధనలో వాళ్ళకు లేదు. యేసు ప్రభు మరణం ద్వారా అది కొత్త నిబంధనలో జరిగినటువంటి గొప్ప కార్యం. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీయూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అది అతనికి తెలియదు. వాకింగ్ ఇన్ లవ్, ప్రేమలో నడుచుట లేక ప్రేమలో జీవించుట అనే అంశం మీద, దేవుని ప్రేమ అనే అంశమే అందులో మూడో భాగంగా మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, తర్వాత ఆయన ప్రేమ ఏ విధంగా ప్రత్యక్షమైంది. కాబట్టి మొదట దేవుని దగ్గర నుంచి ప్రారంభించుకున్నాం. ఆ ప్రేమ అంతా కూడా కొద్ది కొద్దిగా మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆ ప్రేమలో ఎట్లా నడవాలి? ఒక క్రైస్తవుడిగా ఉన్నాము, ఒక విశ్వాసిగా ఉన్నాము. ఆ ప్రేమలో ఎట్లా జీవించాలి, ఆ ప్రేమలో ఎట్లా నడుచుకోవాలి, దాని గురించి వాక్యం ఏం బోధిస్తుంది అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన మొదటి యోహాను 2వ అధ్యాయము 7 నుంచి 11 ఈ 5 వచనాలు కూడా ఒకరి ఎడలో ఒకరు ఎలా ప్రేమ కలిగి జీవించాలన్నదే ఈ యొక్క సారాంశం. ఈ 5 వచనాల యొక్క సారాంశం మనం ఆలోచించినట్లయితే, మనం రక్షింపబడ్డాం అనడానికి గుర్తులేంటి? మనం దేవుని పిల్లలం, నిజంగా మనం రక్షింపబడ్డాం, మనం నూతన సృష్టిగా ఉన్నాం. దీనికి ఆధారం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, అన్నిటికంటే పెద్ద ఆధారం మనము ప్రేమ కలిగి మన జీవితంలో ముందుకు వెళ్తున్నామా, ఒకరి పట్ల ఒకరు సహోదరుల ఎడల ప్రేమ కలిగి జీవిస్తున్నామనేటువంటిదే పెద్ద ఆధారం. బైబిల్ చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కాబట్టి యోహాను దీని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 7వ వచనం చదువుదాం చూడండి. మొదటి యోహాను 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ గమనిస్తే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ పాతదా కొత్తదా? యేసుప్రభు కూడా మాట్లాడాడు, మీకు ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఈ ఆజ్ఞ పాతదా కొత్తదా? ఏ విధమైన రీతిలో పాతది, ఏ విధమైన రీతిలో కొత్తది? ఇది నిజంగా కొత్త ఆజ్ఞగా ఇస్తున్నాడా, లేకపోతే ఇంతకుముందు నుంచే ఉన్నటువంటి ఆజ్ఞనా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు కొత్తగా తీసుకొని వచ్చాడా? యేసు ప్రభు మాట్లాడిన వాక్యం అది కొత్త ఆజ్ఞనా లేకపోతే పాత ఆజ్ఞనా అని మనం ఆలోచన చేసినట్లయితే, దీని గురించి కూడా బైబిల్ మాట్లాడుతుంది. యోహాను సువార్తలో చూడండి 13వ అధ్యాయం 34వ వచనం చూస్తే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే
మీరును ఒకరినొకరు ప్రేమింపాలని. ఇక్కడ యేసు ప్రభు ఏమంటారు చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అంటున్నాడు. అదే అక్కడ మొదటి వ్యవహారంలో కూడా నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ వ్రాయిచున్నాను అని అంటాడు. అంటే ఇప్పుడు మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనేది కొత్త ఆజ్ఞన పాత ఆజ్ఞన మొదట మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమలో జీవించుట, ప్రేమలో నడుచుట అనేది ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. ఇంకా చాలా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా మన విజయవంతమైన జీవితానికి పునాదులు. వాక్యాన్ని ఎంతగా మనం ధ్యానించుకొని దాన్ని సత్యమును మనం గ్రహిస్తూ వెళ్తామో ఆ సత్యం తెలుసుకున్న కొలది మనం సుసంతులుగా మారుతాం, అంతకంతకు దీవించబడతాం, విశ్వాసంలో బలపడతాం. అయితే ఇది కొత్త ఆజ్ఞన పాత ఆజ్ఞన అని మీరు ఆలోచన చేస్తే ఇది పాతదే, పాత ఆజ్ఞనే. చూడండి లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను అని అంటున్నాడు. ఇది పాత ఆజ్ఞనే. మరి యేసు ప్రభు ఎందుకు కొత్త ఆజ్ఞని మీకు రాయిచున్నానని చెప్పి మళ్ళీ పాత ఆజ్ఞనే చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నానని అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చూసాం, ఆ వాక్యం పాత నిబంధనలో ఉందా లేదా? ఉంది. ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను, నేను యెహోవాను అని అంటున్నాడు. అంటే ఇది పాత ఆజ్ఞనే. కొత్త ఆజ్ఞని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు? మొదటి యోహాన్లో కూడా ఆ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కొత్త ఆజ్ఞను రాయిచున్నానని అంటున్నాడు. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది కొత్త ఆజ్ఞ ఏం కాదు, పాత ఆజ్ఞనే. కానీ పాత నిబంధనలో ఆజ్ఞ మాత్రమే ఉంది, దానిని నెరవేర్చే సామర్థ్యం ఎవరికి లేదు. అర్థమవుతుందండి? పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకి ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి, కానీ దాన్ని నెరవేర్చే సామర్థ్యం వారిలో ఉందంటే ఖచ్చితంగా లేదు. ప్రేమించే సామర్థ్యము దేవుడు ఒక వాక్యం చెప్తున్నాడు, కానీ దాన్ని నెరవేర్చే సామర్థ్యం వారిలో లేదు. కానీ ఇప్పుడు ఆ సామర్థ్యం మనలో ఉంది. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒక కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నానని చెప్పి మరలా పాత ఆజ్ఞనే చెప్తున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఆజ్ఞ ఉంది, కానీ దానిని నెరవేర్చే సామర్థ్యం వారికి లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనకు ఆ సామర్థ్యం వచ్చింది అంటున్నాడు. ఆ వచనాలు కూడా నేను మీకు చూపిస్తాను. ఆ సామర్థ్యం మన లోపలికి వచ్చింది. ఎట్లా? యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన పునరుద్ధానం, ఇవన్నీ వీటన్నిటి ద్వారా ఆయన రక్తంలో కడగబడిన మనలోకి దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని నెరవేర్చే శక్తి పాత నిబంధనలో వాళ్ళకు లేదు. యేసు ప్రభు మరణం ద్వారా అది కొత్త నిబంధనలో జరిగినటువంటి గొప్ప కార్యం. శిలువ మరణం అంతరంగంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పు. చూడండి, పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు మోషేతో? నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు వదులు అన్నాడు కదండి. ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? కొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలం ఎక్కడుందంటే అది నీలోనే ఉంది అంటున్నాడు. నువ్వే దేవుని ఆలయం అంటున్నాడు. కాబట్టి చెప్పులు వేసుకోకూడదని ఎవరైనా అంటే నేను చెప్తాను, చెప్పులు వేసుకోకూడదు అంటే అసలు జీవితాంతం ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఇంకా వేట తిరిగినా ఎండ తిరిగినా ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఇది దేవుని ఆలయం, పూర్తిగా మార్పు చెందింది. న్యూ టెస్టిమెంట్లో శిలువ ద్వారా, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా పెద్ద మార్పు జరిగింది. అప్పుడు దేవుడు అక్కడ ఉండేవాడు ప్రత్యేకంగా, అందులో అక్కడ దేవుడు దిగి వచ్చేవాడు. కాబట్టి నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు వదులని దేవుడే అన్నాడు అక్కడ. కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఎక్కడొచ్చింది? ఇదే కొత్త నిబంధన ద్వారా మారిన గొప్ప విషయం. ఏంటి? పరిశుద్ధ స్థలం ఎక్కడో లేదు, బయట లేదు, ఎక్కడో ఒక చోట లేదు, మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమన్నారంటే, మీ క్రిస్టియన్స్కు ఒక పరిశుద్ధ స్థలం అనేటువంటిది ఏం లేదా? మీరు ఎక్కడికైనా వెళ్ళి రావాలనే ఆశ ఏమి ఉండదా? మనకు ప్రతి వారం ఉంది, మనం వెళ్ళి రావాల్సిన స్థలము, స్పెషల్ అయిన స్థలము ప్రతి వారం ఉంది. అదే దేవుని మందిరం, స్వచ్ఛమైన వాక్యం, శ్రేష్టమైన వాక్యం వినుటలోనే మనం వెళ్ళొచ్చే పెద్ద గొప్ప స్థలం మనది. ఆ వాక్యం విని మార్పు జరిగింది. ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళి ఏదో గొప్ప ప్రదేశంలోకి వెళ్ళి దీవించబడాలనేది కాదు, ఆ ప్రదేశమే మన లోపలికి వచ్చింది. దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఎక్కడుందంటున్నాడు? మన హృదయంలో ఉందంటున్నాడు.
కాబట్టి పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అంటున్నాడు. చూడండి, కొత్త నిబంధన ఎంత మార్పు తీసుకొచ్చింది. పరిశుద్ధుడైన గొప్ప దేవుని స్థలమే మనంగా మారిపోతున్నామంటే అప్పుడు దీన్ని చాలా జాగ్రత్త కేర్ చేయాల్సిన అవసరత ఉన్నది. దేవుని పరిశుద్ధ ఆలయం మనలోనే ఉంది అంటున్నాడు. అందుకే ఇంకా బైబిల్ మాట్లాడుతూ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న మన శరీరంతో మనం ఒకరినొకరు చూసుకుంటున్న వీనికంటే కూడా మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఆయన పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, అద్భుతాలు జరిగించు దేవుడు, గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. మనం పోయి రావాలో ఒకసారన్నా, చనిపోయేలోపు కాదు, ఎక్కడో లేడు. రోమపత్రిక 10వ అధ్యాయంలో మాట్లాడతారు, తిప్పొద్దండి. మేము ప్రకటించు విశ్వాస వాక్యం అది ఎక్కడో లేదు, మీ యొద్దను మీ నోట ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యేసు ప్రభు, యేసు దేవుడని, ఆయన ప్రభు అని ఎవరు నోటితో ఒప్పుకుంటారో, దేవుడు ఎవరు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయంలో విశ్వసిస్తారో రక్షింపబడదు. అంతే. ఇంకా రక్షణ కొరకు పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వేరే ఎక్కడో ప్రాంతాలకు వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళొస్తేనే మనం రక్షణ పొందుతామనేటువంటిది ఏం లేదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయం మంది విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావని బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి కొత్త నిబంధన చాలా మార్చింది. అయితే మీరు గమనించినట్లయితే యేసు ప్రభు మరణ పునరుద్ధానము తీసుకొచ్చినటువంటి మార్పు చాలా గొప్పది. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని చెప్తూ మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు. కొత్త ఆజ్ఞ పాత ఆజ్ఞ అంటే పాత ఆజ్ఞనే. దాన్ని నెరవేర్చే శక్తి వాళ్ళకు ఉందంటే లేదు. ఆ సామర్థ్యం వారిలో ఉందంటే లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తికి ఆ సామర్థ్యం ఉంది అని అంటున్నాడు. ఆ సామర్థ్యము ఉంది అని అంటున్నాడు. ఇది మనసులో మీరు ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అని అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యమును నెరవేర్చగల శక్తి ఒక విశ్వాసికి ఉంది. నేను బలహీనుడను, నేను ఏం చేయలేను, నాలో ఏం లేదు, నాలో ఏ సామర్థ్యం లేదు అనడానికి వీలు లేదు. దేవుడు నీకు చాలా సామర్థ్యం ఇచ్చాడు, చాలా బలమునిచ్చాడు, చాలా శక్తినిచ్చాడు. దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. చేయలేని సామర్థ్యం అంటూ ఏం లేదు, అసాధ్యం అన్నటువంటిది ఏం లేదు. గొప్ప దేవుడే మన లోపల ఉన్నాడు. కాబట్టి జీవితంలో దేని గురించి కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యము, ఆయన సన్నిధి మన లోపలికి వచ్చింది, ఆయన మనలో ఉన్నాడు. ఖచ్చితంగా విజయం పొందుతామంటే విజయం ఖచ్చితంగా నీకుంది. సక్సెస్ నీకుందంటే ఖచ్చితంగా నీకు సక్సెస్ ఉంది. నువ్వు బలవంతుడుగా తిరిగి నిలబడగలవు అని చెప్పి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. అలాగే ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 1 యోహాను 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 8-9 వచనాలు చదువుదాం చూడండి. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా చీకట్లోనే ఉన్నాడు అని అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు గొప్ప మార్పు ఏర్పడింది. అదేంటంటే 2 కార్యాలు, చీకటి వెలుగు. చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు. విశ్వాసులు వెలుగు సంబంధులా, చీకటి సంబంధులా? ఖచ్చితంగా వెలుగు సంబంధులే. మరి చీకటి సంబంధులు ఎవరు? చీకటి సంబంధులకు వెలుగు సంబంధమైన విషయాలు అర్థం కావడం లేదు. అందుకే నువ్వు చెప్పు, యేసు ప్రభు నిజ దేవుడు అని చెప్పి నమ్ముతారా? బాగా చెప్పినావు, పో. ఆ సువార్త పత్రిక మాకెందుకు ఇస్తున్నావు? ఆయన మా దేవుడా, మాకెందుకు బైబుల్ ఇస్తున్నావు అని అంటారు. చీకటి సంబంధమైన వ్యక్తులు, వెలుగు సంబంధమైన వ్యక్తులు. చీకటి సంబంధమైన వ్యక్తులు అంటే దేవుని యొక్క వెలుగు సంబంధమైన కార్యాలు ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. చీకటిలో ఉన్నవాడు అవిశ్వాసి. ఈ అవిశ్వాసికి ఆ సామర్థ్యం లేదు, ఆ వినగల సామర్థ్యం లేదు, అది విని అర్థం చేసుకునే సామర్థ్యం లేదు.
అర్థం చేసుకోకపోవడం కాకుండా దూషించే సామర్థ్యం మాత్రమే ఉంది. అంటే చీకటి సంబంధమైన సామర్థ్యాలు మాత్రమే ఉన్నాయి, కానీ వెలుగు సంబంధమైన సామర్థ్యాలు లేవు. వెలుగు సంబంధులు ఎటువంటి వాళ్ళు? దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటించగల సామర్థ్యం కలిగిన వాళ్ళు వెలుగు సంబంధులు. ఒక విశ్వాసి దేవుడు చెప్తాడు కానీ అది నాకు జరగదు, దేవుడు చెప్తాడు కానీ నేను చేయలేను, అదలా చెప్పడానికి వీలు లేదు అని అంటున్నాడు. అది చెప్తూ ఏమంటున్నాడు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. వెలుగు సంబంధుల గురించి, విశ్వాసి గురించి మాట్లాడుతున్నాడు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, ఏం వెలుగు? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, రక్షింపబడ్డాను, మారు మనసు పొందాను, నాలో దుఃఖం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, ఆయనే దేవుడని నేను అంగీకరించాను, చాలా రోజులైంది విశ్వసించి, మా తాతలు మొదలుకొని మేము విశ్వాసులమే, మేము వెలుగు సంబంధులం అని చెప్పుకొనుచు వాక్యం ఏం చెప్తుందో గ్రహించకుండా, వాక్యంలో ఏముందో గ్రహించకుండా మేము వెలుగు సంబంధులం అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇంకా ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడని అంటున్నాడు. సహోదరుని ఎందుకు? ఇంట్లోనే ద్వేషం ఉందా లేదా? సమాజం బాగాలేదండి, ఏమంటారండి? సమాజం బాగాలేదు, సమాజం పూర్తిగా చెడిపోయింది, రాజకీయాలు ఎక్కువైపోయినాయి, పరిస్థితులు ఏం బాగలేవు. కుటుంబంలో ఏం జరుగుతుందో అదే సమాజంలో జరుగుతుంది. కుటుంబంలో నుంచి అది మొట్టమొదటిగా కదిలి వస్తుంది. కాబట్టి సరి చేయాల్సింది సమాజాన్ని కాదు, మొట్టమొదట కుటుంబాన్ని సరి చేయాలి. కుటుంబాన్ని సరిచేసే కేంద్రం ఏడుంది? కుటుంబాన్ని సరిచేసే కేంద్రము ఎక్కడైనా ఉందా? ఆ కేంద్రాలలో కలవచ్చు, కుటుంబం సరి చేయొచ్చు, సరి చేయకపోవచ్చు. కుటుంబాన్ని సరిచేసే కేంద్రం చర్చి మాత్రమే, పరిశుద్ధాలయం మాత్రమే, దేవుని యొక్క సన్నిధి మాత్రమే. కుటుంబాన్ని సరిచేసి దాన్ని నిలబెట్టి కట్టగల సామర్థ్యం ఎక్కడుంది? అది దేవుని యొక్క సన్నిధికి మాత్రమే ఉంది. అదే మందిరం యొక్క విలువ. ఈరోజు వరకు దేవుని యొక్క మందిరం ఉంది కాబట్టి, విశ్వాసులందరూ వచ్చి క్రమంగా వాక్యం వింటున్నారు కాబట్టి కొంచెమైనా కుటుంబంలో సామర్థ్యము, కుటుంబంలో సమాధానం కలుగుతుంది. అది లేకపోతే చీకటిలోనే మనం ఉండిపోతాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, వెలుగులో ఉన్నామని అనుకుంటున్నావు, కానీ దానికి రుజువులు ఉన్నాయి. మనం రక్షింపబడ్డామా? దేవుని పిల్లలంగా ఉన్నామా? దేవుని రక్షణలో ఉన్నామా? వాటికి రుజువులు ఉన్నాయంటున్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పి భార్య ఎడల ప్రేమను కనపరచకపోవడం, నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అంటున్నాడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పి భర్తతో చెప్పి భర్త ఎడల నువ్వు ద్వేషం కలిగి ఉన్నప్పుడు అది చీకట్లో ఉన్నావని అంటున్నాడు. పిల్లల్ని ద్వేషించినప్పుడు కుటుంబంలో నుంచి కదిలి వస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నావు, ఆ సమాధానం ఎక్కడ వెళ్ళింది? అది ఆ ప్రేమను ఎందుకు కనపరచలేకపోతున్నాం? ఆ సామర్థ్యం లేదు అని కాదు, అది ఉంది. ఆ సామర్థ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అయితే వెలుగు సంబంధులం అని చెప్పుకొనొచ్చు మనం ద్వేషించే వారంగా ఉన్నట్లయితే ఇంకా చీకటి సంబంధులమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీ అందరికీ కొన్ని అధికారాలు, సామర్థ్యాలు ఇవ్వబడ్డాయి అంటున్నాడు. నీకేం చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు జయించలేవు, విజయవంతంగా జీవించలేవు అనే తోళ్ళు లోకంలో మస్తు మంది ఉన్నారు, మనోళ్ళే ఉన్నారు చుట్టుపక్కల. కానీ దేవుని దగ్గరికి రా, దేవుడు అంటున్నాడు సామర్థ్యం ఉంది నీకు అంటున్నాడు. హల్లెలూయా. సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, విజయం ఉంది, బలం ఉంది నీకు అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు తిప్పండి. ఇక్కడ పౌలు కూడా మాట్లాడుతున్నాడు చూడండి. 5వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం చూడండి. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అని బైబిల్ మాట్లాడుతుంది. ఇదిగో క్రొత్తవాయను అని అంటున్నాడు కదా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవన్నీ గతించిపోయినాయి, ఇదిగో క్రొత్తవాయనంటే ఎక్కడ కొత్తవైనాయి?
మన అంతరంగంలో చాలా మార్పు జరిగింది. శిలువ మరణం ద్వారా, యేసు రక్తంలో కడగబడటం ద్వారా మన అంతరంగంలో జరిగిన మార్పు గురించి మాట్లాడుతున్నాడు. పాతవన్నీ గతించని, ఇదిగో సమస్తం క్రొత్తవాయని అంటున్నాడు. ఏమి క్రొత్తవైనాయి? ఏమి కొత్తవైనాయి? జీవితం అట్లే ఉంది, పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఏమి కొత్తగా అయింది? ఏం కొత్త కనపడలేదే? అదే చెప్తున్నాను. మనం ఏం కొత్తవైనాయి, ఏ రీతిలో మనకు అధికారాలు ఉన్నాయి, ఏ రీతిగా మనలో మార్పు జరిగింది, ఏ రీతిగా మనం క్రీస్తులో మనకు దీవెనలు ఉన్నాయి, యేసు ప్రభువులో మనం ఏమై ఉన్నాం, క్రీస్తులో నువ్వెవరు, అది మర్చిపోయి మనం జీవిస్తున్నట్లయితే చాలా ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. మనకి ఏ అధికారాలు ఉన్నాయనేది మనం ఎరగకపోతే మనం ఏది స్వతంత్రించుకోవాలి, అది స్వతంత్రించుకోలేము అని అంటున్నాడు. కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిలో జరిగిన కార్యాలు ఏంటి? నా అంతరంగంలో జరిగిన మార్పు ఏంటి? అది గమనించాలంటున్నాడు. గొప్ప సామర్థ్యం ఇవ్వబడింది అని అంటున్నాడు. దాని గురించి పౌలు మాట్లాడుతూ ఇంకా ఏమంటాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుదాం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఏమంటున్నాడు చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడు. పాత నిబంధనలో అంధకారం ఏలుబడి చేసేది. పాపం ఏం చెప్తే దాన్నే చేసేవాడు, దానికి లోపడేవాడు మనిషి. అంధకార సంబంధమైన విషయాల్లో ఎక్కువగా ఆసక్తి చూపేవాడు. అయితే యేసు ప్రభు శిలువ మరణం ద్వారా ఏం జరిగింది అంటున్నాడు పౌలు ఇక్కడ? ఆ అధికారంలో నుంచి మనల్ని విడుదల చేశాడు. అంధకార సంబంధమైన విషయాల నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. హల్లెలూయా. అంధకారం అంటే చీకటి. చీకటిలో జరిగే కార్యాల గురించి మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చేతబడి చేసేవాడు ఎప్పుడు చేస్తాడు? అందరూ చూస్తున్నాగా చేస్తాడా? చీకటిలో చేస్తాడా? ఎవరు లేనప్పుడు చేతబడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, అవి చేస్తాడు. ఇశ్రాయేల్లో చేతబడి లేదంటున్నాడు దేవుడు. నిర్గమకాండం చదివితే ఇశ్రాయేల్లో అటువంటివి ఏమీ లేవు, దేవుని మహిమ వారి మీద ఉంది అంటున్నాడు. అంధకార సంబంధమైన విషయాలు మన జీవితంలో జరగవు అని అంటున్నాడు. వాటి నుంచి మనం విడుదల పొందామని అంటున్నాడు. చీకటికి ఏమాత్రం మన మీద అధికారం లేదంటున్నాడు పౌలు ఇక్కడ. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన అంటున్నాడు. రాజ్య నివాసులం మనం, దేవుని రాజ్యం యొక్క నివాసులం. ఇది మనకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే దేవుని రాజ్య నివాసులం. ఇంకా పేతురు కూడా మాట్లాడుతున్నాడు చూడండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏం గొప్ప మార్పు జరిగింది చూడండి. ఇవన్నీ నమ్మాలంటే నమ్మరు కొంతమంది, ఇవి నమ్మరు. ఇంకా మిగతావన్నీ నమ్మమంటే నమ్మాల్సిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా నమ్ముతుంటాం వేరేవాడిని. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో సమస్తము కృతమాయను. ఏమేమి కొత్తవైనాయి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని అంటున్నాడు. రాజులైన యాజక సమూహం మీరు అంటున్నాడు. హల్లెలూయా. రాజు ఎట్లుంటాడండి? రాజు పరిపాలన చేసేవాడిగా ఉంటాడా, లేకపోతే పరిపాలన చేయని వ్యక్తిగా ఒక పేరుకు మాత్రం రాజు అని కూర్చుంటాడా? మనం రాజైన యాజక సమూహం అని అంటున్నాడు. కొత్త నిబంధనల ద్వారా జరిగిన కార్యం ఏంటంటే రాజైన యాజక సమూహం. రాజు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడు. దేవుని ప్రజలమై ఉన్నాము. రాజైన యాజక సమూహం అంటే సామర్థ్యం మనకు ఎంతో ఇవ్వబడింది. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం.
చీకట్లో మనం లేము, వెలుగులోకి దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే మొదటి యోహానులో మాట్లాడుతూ వస్తాడు. ఇంకా కిందికి పోయినప్పుడు మనం చూద్దాం. కాబట్టి మనలో జరిగిన మార్పు ఇది. యేసు ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. మీరు చూస్తారా? యేసు ప్రభు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం, చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను అని ఇక్కడ ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. వీటన్నిటికంటే గొప్ప బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొదటి యోహానులో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నటువంటి మాటనే బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ తిప్పండి, చూద్దాం, చూడండి. మొదటి యోహానికి వెళ్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అని అంటున్నాడు. విశ్వాసికి సంబంధించి అవిశ్వాసికి సంబంధించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నేను నూతన సృష్టి కాదా, దానికి ఏంటి ఆధారం అని అంటున్నాడు. నూతన సృష్టి కాదా అనడానికి ఆధారం ఏంటి? అది 9వ వచనంలో మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను ఇక్కడ రాస్తూ నేను నూతన సృష్టి కాదా, దానికి ఆధారం ఎట్లుంటుంది అంటే 9వ వచనంలో అంటూ, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు అని అంటున్నాడు. అవిశ్వాసి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు 11వ వచనంలో? తన సహోదరుని ద్వేషించువాడు, ఇది అవిశ్వాసి గురించి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు అని అంటున్నాడు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారు ఎవరంటే అవిశ్వాసి చీకట్లో ఉన్నాడు. అవిశ్వాసి అంటే ఎవరు? యేసు ప్రభుని ఇంకా నమ్మని వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? చీకట్లోనే ఉన్నారు. చీకటి పాపానికి సాదృశ్యం. ఈ పాపాలు వాళ్ళ మీద వేసుకొని వాళ్ళే మోయిచున్నారు. కానీ బైబిల్ ఏమంటుంది? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునంటున్నారు. కానీ వాళ్ళు చీకట్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. నా పాపాలు ఎవరు పోయాల్సిన అవసరం లేదు, వాటిని నేనే మోసుకుంటాను, నేనే పరిష్కరించుకుంటాను అనడమే చీకట్లో ఉండడం. ఒక అవిశ్వాసి ఇంకా యేసు ప్రభుని నమ్మకుండా ఉన్నట్లయితే తాను ఏం చెప్తున్నాడంటే, నా పాపాల కోసం ఎవరు నా కోసం చనిపోవాల్సిన అవసరం లేదు, నా పాపాలు నేనే మోసుకుంటాను అని చెప్తున్నాడు అతను. ఇంకా కానీ అలా ఉన్నట్లయితే అది ఇంకా చీకట్లోనే ఉన్నాడు, ఇంకా వెలుగులోనికి రావడానికి అతడు ఇష్టపడడం లేదు. చీకట్లో ఉన్న వ్యక్తికి వెలుగు సంబంధమైన సామర్థ్యం అతను లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన భార్యాభర్తల మధ్యలో వాళ్ళు చీకట్లో ఉన్నారా వెలుగులో ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే వెలుగులో ఉన్నామని గుర్తించాలి. హల్లెలూయా. ఇద్దరు కొట్లాడుకుంటా, మా ఆయన మంచోడే కానీ మా అత్త ఉంటుంది, ఆమెనే చేసేదల్లా, ఈయన మంచోడేనంట, వాళ్ళ అత్త ప్రాబ్లం. మళ్ళీ ఈయన అంటాడు మా భార్య మంచిదేనండి, వాళ్ళ అమ్మ నాయననే అన్నీ యాదోడు చెప్తుంటారో ఆ మాట వింటుంది, అదే మాకు వచ్చిన సమస్య. లేకపోతే మేము బాగుంటాం, ఈమెనేమో మా అత్త మామనే, ఈయననేమో వీళ్ళమ్మ నాయన వాళ్ళనే. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వారిలో తప్పు వెతకడం. అంటే భార్యాభర్తలు ఏమంటున్నారు? ఇద్దరు మంచోళ్ళేనంట, వీళ్ళని చెడగొట్టేదంతా వేరే వాళ్ళంట. ఈయన మంచోడే, ఈమె మంచిదే, కానీ వేరే వాళ్ళు మధ్యలో వచ్చి చిచ్చు పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఇరువురుగా ఉండక ఏక శరీరమై ఉందురు, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వేరే వాళ్ళకి చెప్పాడు. అది పక్కన ఉన్న వాళ్ళకి వివాహం చూన్నీకి వచ్చినారు కదా, వివాహం పెళ్లి జరిగేటప్పుడు చూన్నీకి వచ్చిన వాళ్ళందరికీ ఏంటి దేవుడు చెప్తున్నటువంటిది? దేవుడు వీరిద్దరిని జతపరిచాడు, చూస్తున్న మీరందరూ కూడా జీవితాంతం వీళ్ళు కలిసి జీవించేంత వరకు కలిసి జీవించడానికే సహకరించాలి. కానీ దేవుడు జతపరిచిన మనుషులైన మీరు, దేవుడు జతపరిచిన వారిని మనుషులైన మీరు వేరుపరచకూడదు అన్నాడు.
వీళ్ళిద్దరికి ఏం చెప్పాడు? పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు ఇరువురుగా ఉండక ఏక శరీరమై ఉందురు అన్నాడు. అందుకే ఆది కాండంలో చూడండి, ఆదాము స్త్రీని నిర్మించి అతని ఎదుటకు తీసుకొచ్చిన వెంటనే ఆదాము ఏమన్నాడో తెలుసా అండి? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరునిలో నుండి తీయబడను గనక నారీ అనబడను. పాపంలో పడకముందు ఇది విషయం. పాపంలో పడకముందు నరునిలో నుండి తీయబడింది, నా మాంసంలో మాంసం, నా ఎముకలలో ఎముక, మేము కలిసి జీవించాలని చెప్పి దేవుడు తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళు ఇద్దరు ఏక శరీరంగా బతికారు. ఎప్పుడైతే పాపంలో పడిపోయారో, దేవుడు వద్దన్న ఆజ్ఞని ఎప్పుడైతే మీరారో, పాపంలో పడిన తర్వాత సమస్య ప్రారంభమైంది. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆ చెట్ల దాచుకున్న ప్రభు అంటే, ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న ఆ ఫలాలు తింటివి అంటే, ఇప్పుడు నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, నా కొరకే పుట్టింది, నరులో నుంచి తీయబడింది, నాది అన్నాడు. ఆ ప్రేమ ఎక్కడ దాకా పోయిందంటే, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా, ఫలాలు అని చెప్పి ఆమె తినింది మొదట. ఇంకా తీసుకురా నేను కూడా తింటా. నువ్వు ఒక చోట నేను ఒక చోట అవసరం లేదు, పోతే ఇద్దరం పోదాం, ఉంటే ఇద్దరం ఉందాం. అంత ప్రేమ అండి, అంత ప్రేమ. ఒకరి ఎడల ఒకరికి ఎంత ప్రేమ అంటే, ఆ ఫలాలు దేవుడు తినొద్దు అన్నాడు కదా అని చెప్పొచ్చు కదా భార్యకి. ఎందుకు తిన్నావని చెప్పి నాలుగు గద్దించవచ్చు కదా. గద్దించలే, నేను కూడా నీతో పాటు వస్తాను, నాదేముంది, ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం, కొంచెం ఉండు, ఆగు, వెయిట్ చేయి, అంత ఇష్టం కదా. ఇప్పుడు దేవుడు వచ్చినాడు, దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నేను తినొద్దన్న ఫలాలు నువ్వు తింటివి అంటే, ఇప్పుడు ఆమెతో పాటు పడిపోవడానికి ఇష్టపడిన వ్యక్తి, ప్రభువా పొరపాటు చేసాము ఇద్దరం కలిసి అనడంలే, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే మీరిద్దరు చూసుకోకండి, నాకు సంబంధం లేదు, నేను అడిగినా ఈమెను ఇవ్వమని అని చెప్పి భార్యను దూరపరుస్తున్నాడు. భార్యను దూరపరిచి, నాకు సంబంధం లేదు, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు కొన్ని ఫలాలు తీసుకొని ఇచ్చింది, నేను తిన్నా, పోయి మీరిద్దరు మాట్లాడుకోపోండి అన్నట్లా వదిలిపెడుతున్నాడు. దేవుడు చూడండి, ఆమెను కూడా అడుగుతాడు, నువ్వెందుకు తిన్నావు అంటే, ఆమె కూడా ఏం చెప్తుంది? సర్పం నన్ను మోసపుచ్చింది, ఇంకా అయిపోయింది, ఇంకా ఏం ప్రేమ లేదండి, ఇంకా ఇంతవరకు నారి అనేది అయిపోయింది, ఎముకలలో ఎముక అనేది అయిపోయింది, నా శరీరం అనేది అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా చీకటి ఎప్పుడైతే ప్రవేశించిందో సంబంధం లేదు, ఇంకా మాకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఒక విశ్వాసి ఎక్కడున్నాడంటే వెలుగులో ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు వెలుగులో ఉన్నారు కానీ చీకట్లో లేరు. చీకట్లో ఉండి చీకటి సంబంధమైన కార్యాలు, మా అత్త డిస్టర్బెన్స్ చేసింది, వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తున్నారంటే నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? నీ కంట్లో దూలం ఉండగా ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసు ఎందుకు అట్లా చూస్తున్నావు అని అంటాడు. వాళ్ళలో ఉన్న తప్పులేం కనపడవు, అందుకే చెప్పలే, వీళ్ళిద్దరు మంచోళ్ళేనట, వేరే వాళ్ళకు వీళ్ళకు బాధలు పెడుతున్నారట. అబ్బాయి ఎంత బాగుందో. ఇప్పుడు వీళ్ళిద్దరు మంచోళ్ళే, వీళ్ళిద్దరిని ఎవరు బాధ పెట్టినారట? సర్పం బాధ పెట్టిందట. దేవుడు ఏం చెప్పినాడు? రాజులైన యాజక సమూహంగా సృష్టించాడు. నువ్వు వద్దంటే వద్దు, కావాలంటే కావాలా, వద్దు నువ్వు వెళ్ళిపో అని అంటే వాడు వెళ్ళిపోయేవాడు ఏదైనా తోటలో నుంచి. కానీ నువ్వేం చెప్పావు? కావాలని ఇష్టపూర్వకంగా అవి పాపం చేశారు. ఆ చేయటం వలన ఇద్దరు చీకట్లో పడిపోయారు. ఆ చీకటి సంబంధము వారిని ఏలుతూ వచ్చింది, పాపం ఏలుతూ వచ్చింది. దేవుడు ఆజ్ఞలు చెప్తూనే ఉన్నాడు కానీ దాన్ని నెరవేర్చే సామర్థ్యం వారిలో లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు అని అంటున్నాడు. కాబట్టి చీకటి గుడ్డితనం ఏం చేస్తుందంటే ఇతరుల యెడల తప్పును వెతకడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే చూడండి, మన సహోదరులు మనం సువార్తకు వెళ్ళినా మన దాంట్లో తప్పు వెతుకుతారు. మనం సువార్త యేసు ప్రభుని గురించి మంచి మాటలు చెప్పినా మనలో తప్పు వెతుకుతారు. ఎందుకు సువార్త చేస్తున్నారని తప్పులు వెతుకుతారు. ఎందుకు యేసు ప్రభు మాటలు మాకు చెప్తున్నారు, మాకు అవసరం లేదని దాంట్లో తప్పులు వెతుకుతారు. యేసు ప్రభు దేవుడా అని తప్పులు వెతుకుతారు. మనల్ని నిందించి దూషిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చీకటిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. యోహాను ఏమంటున్నాడు? చీకటిలో నడుచుచున్నాడు అని అంటున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేశాను. చీకట్లో ఉండడం మాత్రమే కాదు, చీకట్లో మొదట గుడ్డిగా ఉన్నవాడికి ఇంకా చీకట్లో ఉన్నామా వెలుగులో ఉన్నామా అని తేడా లేదు. వాళ్ళు చీకట్లో ఉండడం మాత్రమే కాదంట, అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి చీకట్లో మాత్రం ఉండడం మాత్రమే కాదు, కన్ను కూడా గుడ్డే. కాబట్టి తాను ఎక్కడికి పోతున్నాడో ఎరగడు. ఎప్పుడు వేరే వాళ్ళ మీద
పొరపాట్లు చెప్తూ ఉంటాడు. చీకట్లో ఉన్న వ్యక్తి ఎప్పుడు వెలుగు సంబంధమైన వాటిని దూషిస్తూ దాన్ని గ్రహించకుండా ఉంటాడు. అందుకే వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానని యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి. వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, ఇదే నిజమైన వెలుగు, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు, ఈయనను నమ్ముకోండి, ఈయనను నమ్మితే మీ జీవితం మారుతుంది, ఈయన లోక రక్షకుడు, మిమ్మల్ని సురక్షితంగా రక్షించి పరలోకానికి తీసుకుపోయే దేవుడు అని చెప్పి ఆ వెలుగు చీకటిలో చొచ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఎందుకంటే చీకటి మాత్రమే లేదు, అక్కడ కనులకు గుడ్డితనం ఉన్నందువలన దాన్ని గ్రహించకుండా ఉన్నాడు. కాబట్టి ఈ చీకటిలో జీవించినంత కాలం ఈ చీకటిలోనే బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే వాళ్ళు ఒక అవిశ్వాసి జీవితం చాలా నరకంగా ఉంటుంది కదండి. అందుకే ఆ చీకటిలో ఉన్న వ్యక్తి ఇక ఏది చెప్పినా దానిని నమ్ముతాడు, కానీ వెలుగు సంబంధమైన విషయాలు చెప్తే అతడు అంగీకరించడానికి మనసు రాదు. కాబట్టి చీకటి సంబంధులు, ఒక అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి ఇంకా ఎక్కడున్నాడంటే చీకటిలోనే ఉన్నాడు. కానీ విశ్వాసి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలువబడ్డాడు, దేవుని యొక్క వెలుగులోకి పిలువబడ్డాడు, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే సామర్థ్యాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క వాక్యమును అనుసరించే సామర్థ్యాన్ని పొందుకున్నాడు. అందుకే మీకు ఒక క్రొత్త ఆజ్ఞ వ్రాయుచున్నాను అని అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని. 7వ వచనం చదువుదాం చూడండి ఒకసారి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను అంటున్నాడు. చూసారా, పూర్వము మీరు విన్న వాక్యమే నేను చెప్తున్నాను అంటాడు, మరలా కొత్త వాక్యం రాయటం లేదంటాడు, ముందు నుంచే ఉన్న మాట అంటాడు, మళ్ళీ కొత్త మాట అని అంటున్నాడు. ఏంటి కొత్త మాట పాత మాట అంటే, మాట పాతదే కానీ దాన్ని నెరవేర్చే సామర్థ్యం శక్తి వారికి లేదు. కొత్త మాట ఏంటి? నీ హృదయంలో మార్పు జరిగింది, అది కొత్త విషయం అంటున్నాడు. అది నెరవేర్చే సామర్థ్యము నీలోకి వచ్చింది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి చీకటిలో ఉన్న వ్యక్తి ఎలాగున్నాడు అనేటువంటి విషయాన్ని ఒక వచనాన్ని చూపించి ప్రార్థన చేస్తాను చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయంలో మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించను. నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనల్ని రక్షించాడు అని అంటున్నాడు. కానీ చీకటిలో ఉన్న వ్యక్తి ఇంకా అవిధేయుడును మోసపోయిన వాడును నానా విధములైన దురాశలకును భోగములకును లీస్ట్ పెంచుకుంటూ పోతున్నాడు. దాసులై ఉన్నారు. దుష్టత్వం నందు అసూయ పడడం లేదు, దాంట్లో సంతోషపడుతున్నాడు. అసహ్యమైన వాటన్నిటినీ ద్వేషించుకుంటున్నాడు, అందులో ఇష్టంగా ఉన్నాడు. పాపం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు, దురాశలకు ఇష్టంగా ఉన్నాడు, భోగములకు ఇష్టంగా ఉన్నాడు చీకట్లో ఉన్న వ్యక్తి. కానీ వెలుగు సంబంధమైన వ్యక్తి దురాశలను జయించగలడు, భోగములను జయించగలడు, వాటికి దాస్యత్వంలో లేడు, దుష్టత్వం నుండి పారిపోగలడు. అసహ్యమైన వాటిని ఇతను కూడా అసహించుకునే రీతిలో ఇప్పుడు సామర్థ్యం ఇవ్వబడింది అని అంటున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం, కొత్త స్వభావం మనకు కలుగుతుంది. అందుకే దేవుని పిల్లలైన మీరు
దేవుని సన్నిధిలో ఇలా కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడితే అరే ఒక దేవుని బిడ్డగా నేను ఇట్లా చేసి ఉండకూడదు అని అనిపిస్తుంది అనిపించదు ఒక్కోసారి. అదే నువ్వు రక్షింపబడ్డావు అనే దానికి సూచన. అదే అల్ప విశ్వాసి చూడండి, నేను తప్పు చేశాను అని అనుకోడు. మోసం చేశాను కదా సహోదరుని, అట్లా చేయకూడదు కదా అని అనుకోడు. నేను ఇట్లా దుష్టత్వంలో, అంధకారంలో, ఆ అసహ్యమైన క్రియలు చేయకూడదు కదా అని బాధపడడు. పాపం చేస్తూ అందులో ఆనందపడుతున్నాడు. అందుకే మద్యపానం సేవించే వాళ్ళు ఎందుకు తాగినారని అడగండి. సంతోషంగా ఉంది అని ఇంట్లో అందరు సంతోషంగా ఉన్నారని తాగినా అంటాడు. ఇంకోసారి తాగినాడు, ఎందుకు తాగినాడని అడగండి. ఇప్పుడు బాధ, మొత్తానికి తాగాల అంతే. సంతోషమైన తాగాల, బాధ అయినా తాగాల. అదే ఒక విశ్వాసి పొరపాటున తప్పు చేశాడు అనుకోండి, ఇట్లా చేయకూడదు, నేను ఎంత బాధ అయినా కష్టమైనా నేను దీన్ని జయించాలే కానీ దీని విషయంలో దుష్టత్వంలో నేను పడిపోకూడదు అని చెప్పి అనుకుంటాడు. అది విశ్వాసిలో ఉన్నటువంటి గొప్ప సామర్థ్యం. స్వభావం మారింది, ఆ సామర్థ్యం మన లోపలికి వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే సామర్థ్యము, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించే సామర్థ్యము, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకునే సామర్థ్యము, నెమరు వేసుకొని ఆ దుష్టత్వం నుండి పారిపోయే సామర్థ్యము మనలో లేదని చెప్పడానికి లేదు, అది ఉంది అని అంటున్నాడు. ఒక విశ్వాసి ఇట్లా లోతుగా ఆలోచన చేసి అనుకుంటాడంట, నువ్వు ఎన్నన్నా చెప్పు, మనసులో మన స్వభావమే పాప స్వభావం. దుష్టత్వంలో పడకుండా ఎట్లుంటాం? బాగా చెప్పినావు, దుష్టత్వంలో పడతాము, పాపంలో పడతాము, మన స్వభావమే అటువంటిది అని అంటాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం మాట్లాడుతుంది? నూతన స్వభావం కలుగ చేయడం ద్వారా మనల్ని రక్షించాడు. నూతన స్వభావం దేవుడు మనకు ఇస్తున్నాడని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి మనందరం నూతన సృష్టి. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చగల సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్పి బైబిల్ గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుని చిత్తమైతే ఇంకా ఈ ప్రేమలో నడుచుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ సన్నిధిలోనికి వస్తుంటున్నాం. ఈ మంచి దినాన్ని, సమయాన్ని బట్టి మీకు వందనాలు. దేవుని ప్రేమ అనే అంశం మీద అనేక విషయాలు వింటూ నేర్చుకుంటూ వస్తున్నాము. మరి ప్రేమలో జీవించుట, ప్రేమలో నడుచుట మీ వాక్యంలో నుంచి మేము ఈరోజు ప్రారంభించుకున్నాం. సహాయం చేయండి. విన్న మాటలు మా అందరి వినికిడిలో ఫలింపచేయండి. మాలో జరిగిన మార్పు ప్రభువా, మీరు ఈ లోకానికి రావడం, మా కోసం సిలువలో మరణించడం, మీ రక్తమంతా మా కొరకు ధారపోయడం, నైనా ప్రభా మరలా 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేవడం, మేము మీ యందు విశ్వాసం ఉంచడం, మాలో జరిగిన గొప్ప మార్పు ఏదైతే ఉందో వాటన్నిటి విషయంలో మమ్మల్ని దీవించండి. నేను ఇంకా ఇదిగో ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అంటున్నావు తండ్రి. మేము వెంటనే మాలో అన్నీ కొత్తగా అవడం లేదు, కానీ మీ వాక్యం వినే కొలది మాలో స్వభావం అంతకంతకు మీ చిత్తానుసారంగా మారుకుంటూ వెళ్ళిపోతుంది. దేవా, మీరు దీవించండి. విన్న మాటలు సాతాను ఎత్తుకొని పోకుండా, మేము అంధకార సంబంధం ఏమాత్రం కాదు, మేము వెలుగు సంబంధం తండ్రి. మీ వెలుగు మా మీద ప్రకాశింపజేయండి. ఈ క్రిస్టమస్ సీజన్లో మేము ఉన్నాం తండ్రి. మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నలాగున మీరు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు. జీవపు వెలుగు సంబంధులు మీరు అన్నావు తండ్రి. ప్రభువా, మీరు వెలుగుగా దిగొచ్చారు. నా కుటుంబాన్ని వెలిగించండి, నా జీవితాన్ని వెలిగించండి, ఉద్యోగ జీవితాన్ని వెలిగించండి, పరిస్థితులను వెలిగించండి, ఆరిపోయిన పరిస్థితులను వెలిగించండి, ఎండిపోయిన బ్రతుకులను వెలిగించండి. ఈ క్రిస్టమస్ సీజన్లో అనేక మంది అన్యులు, చీకటిలో ఉన్న అనేక మంది జనులను మీరు రక్షించుకొనమని, లోక రక్షకుడుగా మీరు వచ్చిన విధానమును, మీ జన్మ విధానమును, మీ పరిశుద్ధతను అర్థం చేసుకొని మీరే దేవుడని అనేక మంది విశ్వసించి ఆ చీకటిలో నడవక వెలుగులో నడవడానికి మీరు సహాయం చేయాలని మీకు ఎంతైనా వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డ విన్నపాలన్నింటినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం.